హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు ఒక్క ఆనియన్ ఉంటే దాన్నే మెయిన్ ఇంగ్రీడియంట్గా చేసుకొని చాలా సింపుల్గా రుచికరమైన కర్రీని తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అలాంటి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక 4 ఉల్లిగడ్డల్ని తీసుకొని వాటికున్న పొట్టును తీసివేసి శుభ్రంగా కడిగి తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిగడ్డల్ని కడగాలండి, ఉల్లిపాయల్ని కాదు. ఉల్లిపాయల్లో వాటర్ వేస్తే వాటర్ బాగా పీల్చేసుకుంటాయి. తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసి అవి వేగాక 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి చీలిక కొద్దిగా కరివేపాకును వేస్తున్నాను. వీటిని లైట్గా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలకి పసుపు, ఆయిల్ బాగా పట్టుకునేలాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలో చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయండి. అందుకనే ఒక సామెత ఉంటుంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. జనరల్గా ఉల్లిగడ్డలు మనకి 2 రకాలుగా ఉంటాయి. ఎరుపు రంగు ఉల్లిగడ్డలు, తెలుపు రంగు ఉల్లిగడ్డలు. ఎరుపు రంగు ఉల్లిగడ్డల కన్నా తెలుపు రంగు ఉల్లిగడ్డలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి 3-4 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుకుంటూ ఆనియన్ని ఒక 50% వరకు మగ్గించుకోవాలి. ఈ కర్రీని మనం మార్నింగ్ చపాతీలోకి చేసిస్తే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. లేదంటే నైట్ డిన్నర్లో కూడా చపాతీ ఆనియన్ కర్రీ తీసుకోవచ్చు. రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ మనకు 50% మగ్గిన తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్కి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడిని బాగా పట్టించి క్యాప్ పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ గరం మసాలా లేకపోతే లవంగం, ఇలాయచీని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ మనకు కర్రీ కుక్ అయిపోయిందండి. ఒకసారి మిశ్రమాన్ని కలుపుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఒకే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్తో చాలా తక్కువ సమయంలో రుచికరమైన కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.